ఆన్లైన్ బెట్టింగ్లకు నిజామాబాద్ జిల్లాలో మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ యాప్లో 5 లక్షల రూపాయలు పోగొట్టుకుని గత వారం ఆత్మహత్యాయత్నం చేసిన ఆకాష్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఆకులకొండూరు గ్రామానికి చెందిన ఆకాష్ పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఆన్లైన్ బెట్టింగ్లు కాసేవాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశలో దశల వారీగా 5 లక్షలకు పైగా అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురయ్యాడు. తీవ్ర మనస్తాపంతో గడ్డి మందు తాగిన ఆకాష్ను హుటాహుటిన నిజామాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. 5 రోజులుగా చికిత్స పొందుతున్న ఆకాష్ ఇవాళ తుదిశ్వాస విడిచాడు. కొడుకు మృతితో తల్లి గుండెల విసేలా రోధిస్తోంది. బెట్టింగ్ యాప్స్తో జరుగుతున్న అనర్థాలు. నిజామాబాద్ జిల్లాలో యువకుడి ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నిజామాబాద్ జిల్లాలో బెట్టింగ్ భూతం మరో యువకుడిని బలి తీసుకుంది. ఆకులకొండూరుకు సంబంధించిన ఆకాష్ అనే వ్యక్తిని బెట్టింగ్లో డబ్బులు పెట్టి దాదాపు 5 లక్షలు కోల్పోయాడు. ఆ డబ్బులు తీర్చే దారి లేక మనస్తాపంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కొండూరుకు సంబంధించిన యువకుడు కూడా 5 లక్షలు బెట్టింగ్లో పోగొట్టుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. గ్రామస్తులు సంబంధించిన బంధువులు కూడా ఉన్నారు. సో అంటే ఆకాష్ మరణానికి కారణం ఏంది? ప్రధానంగా ఆకాష్ మరణానికి బెట్టింగ్ యాప్కు అలవాటు పడడమే ఆయన మరణానికి మొదటి కారణం, మెయిన్ కారణం. బెట్టింగ్ యాప్కు ఆయన చాలా అలవాటు పడ్డాడు. గత 2-3 సంవత్సరాలుగా కూడా యాప్ ఆడుతుండు. అంతకుముందు కూడా ఆడుతున్నాడు. మాకు తెలిసి అయితే 2-3 సంవత్సరాల నుంచి ఆడుతుండనే విషయం తెలిసింది. ఆయన ఈ యాప్ కోసం దాదాపు ఒక 5.5 లక్షలు అప్పు చేసిండు. అప్పు చేసి ఫోన్పేలో వేసుకోవడము, ఫోన్పేలో వేసుకున్న తర్వాత యాప్లో పెట్టడం, ఆడడం, కోల్పోవడం. అట్లా ఆ యాప్ లేకపోతే కూడా నేను బతకలేను అనే పరిస్థితికి వచ్చిండు. 5.5 లక్షలు కూడా బయట అప్పు చేసిండు. అప్పు చేసిన తర్వాత ఈ పెట్రోల్ బంక్లో కూడా పనిచేస్తుండే. ఈ ఖానాపూర్ బైపాస్ దగ్గర ఉన్న భారత్ పెట్రోల్ బంక్లో పనిచేస్తూ అటు అప్పులు తీసుకుంటూ దాదాపు అప్పులు 90% తీర్చిండు. ఇంకొక 60-70 వేలు అప్పు ఉండే. మిగతా ఫ్యూచర్లో కూడా ఈ యాప్ ఎట్లా ఆడాలా, ఈ యాప్ లేకపోతే కష్టం అనే పరిస్థితికి వచ్చిండు. దానికి మొత్తం బానిస అయిపోయిండు. ఆయన చనిపోయే ముందు కూడా అడిగినాం. ఒక 2 రోజుల ముందు కూడా చాలా మంచిగా మాట్లాడిండు. ఎట్లా అంటే మరి గిట్ల ఎట్లా అలవాటు పడ్డామంటే అన్న ఈ యాప్ లేకపోతే నేను బతకలేను అనే పరిస్థితికి వచ్చిండు. దానికి అంతా బానిస అయిండు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. మీరు ఏం చెప్తారంటే ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తాడు ఆకాష్, అతను ఎట్లా అలవాటు పడ్డాడు? అసలు ఏంది పరిస్థితి? అది బాబు వాళ్ళ నాన్న 1 సంవత్సరం నుంచి నాతో చెప్పేవాడు, నా కొడుకు ఇట్లా బెట్టింగ్లకు అలవాటు పడ్డారేమో, యాప్లో కొట్టి డబ్బులన్నీ ఖరాబ్ చేస్తున్నాడు. దగ్గర ఒక 4-5 లక్షలు బాకీ అయిపోయింది. అయినా కానీ నన్ను భయపెట్టిస్తూ డబ్బులు అడిగేవాడు. 10,000 5,000 ఇస్తుంటే మరి ఆయన చెప్పినా కానీ వినేటట్టు లేడు. మరి ఎట్లా చేద్దామని చెప్పి అంటే నేను ఆయన పిలిపించి మాట్లాడదాం రా అని అడిగి ఏదైనా భయం చెప్పి మాట్లాడదాము అని పిలిపిద్దామని చెప్పేవాడిని. కానీ ఆ బాబు మహారాష్ట్ర అటు వెళ్ళిపోయేవాడు. చెప్తుండే అటు నాందేడ్ పోయిండే, ఔరంగాబాద్ ధర్మాబాద్ పోతున్నాడే, మరి ఏంటికోమని చెప్పి నాకు చెప్తలేడు. రాత్రి 11-12 గంటలకు వస్తాడు. చెప్పినా కానీ వింటలేడు. మరి అది సంగతి మాట్లాడదామని చెప్పి అనేవాడు. అయినా కానీ ఆ బాబుని నేను ఒకసారి పెట్రోల్ పంపులో జీతం ఉన్నాడు, అక్కడ పోయి అడుగుతుంటారే, నాన్న అట్లా చేయొద్దు, అది నీ ప్రాణం మీకు వస్తాయిరా, అట్లా చేయొద్దు అంటే అన్న మరి మా నాన్న చెప్పిండేమో, నీకు దోస్తాను కదా, మా నాన్న చెప్పిండేమో, మా నాన్న సంగతి చూస్తాను చెప్పి కోపంతో అంటుండే. మరి ఇంత 5 లక్షలు పెట్టుబడి పెట్టే అంత స్తోమత ఉందా? వాళ్ళకి అంతా స్తోమత లేదు సార్. నిజంగా చెప్పాలంటే వాళ్ళు కష్టం చేసుకొని బ్రతికే వాళ్ళు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడ్డవాళ్ళు. 1 ఎకరాకు మాత్రమే పొలం ఉంటుంది. కాకపోతే మనడు వర్క్ చేసుకునేవాడు. వర్క్ చేసుకుంటూనే పని చేసుకుంటూనే ఈ యాప్లకు అడిక్ట్ అయిపోయి మరి అది తీర్చలేనంత అప్పుగా బారిపోవడం చేత ఇక తను ఏం చేస్తున్నాడన్న తెలియని పరిస్థితిలోనే మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాడు. పూర్తిగా కట్టలేని పరిస్థితుల్లోనే సూసైడ్ చేసుకున్నాడని గ్రామస్తులు చెప్తున్నారు. బెట్టింగ్ యాప్ల జోలికి ఎవరు వెళ్ళొద్దు, ప్రాణాలు తీసుకోవద్దు అంటూ కూడా పిలుపునిస్తున్నారు. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో.